మనము పరిశుద్ధపరచబడ్డాం. మన కొరకు నువ్వు చస్తావు అని ఏ దేవుడైతే అగ్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే ఇది ధర్మశాస్త్రం, దీనికి మీరితే మీరు చస్తారు, మీకు శిక్ష వస్తుంది, దీనికి విరుద్ధంగా చేసింది పాపము, దానివల్ల వచ్చే శాపము, ఇదంతా సిస్టమ్ ఇచ్చారో ఆ దేవుడే శరీరధారి అయి తన శరీరమందు ఈ పాటించలేని శరీర బలహీనల కొరకు ఆయనే బలవంతుడిగా దాన్ని నెరవేర్చి బలయ్యి ప్రాయచిత్తార్థమైన బలయ్యారు. ఆయన దేవునికి నైవేద్యం ఇచ్చిన పులుసుని పిండి నైవేద్యం కాదు ఆయనది. యేసుప్రభు వారి శరీరధారి అయినప్పుడు అన్ని విధాల యేసుప్రభు వారిని దేవుడు అంగీకరించాడు. అది శిష్యులు ఎదుట బాప్తిసం అప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందరూ నేను ఆనందిస్తున్నా, మీరందరూ ఈయన మాట వినండి అని. ఆయన కూడా ఏం చెప్పారంటే, నాలో ఈ పాపం ఉందని ఎవరు నిరూపిస్తారని చెప్పారు. కాబట్టి మనము క్షమాపణ పొందిన వాళ్ళం, ఆయన చేత కొనబడిన వాళ్ళం, మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. నువ్వు చేసిన పాపానికి అది అపవిత్రుడువా, సరే దాన్ని పరిశుద్ధపరచాలి. తర్వాత అపరాధి అయ్యావా, సరే దానికి పాప పరిహారార్థం కావాలి. నువ్వు దోషి అయ్యావా, ఆ శిక్షణ ఆయన శరీరం మీద కొరడాలు, ముళ్ళ కిరీటం, నీ తలంపులతో నువ్వు ఏ కారణం చేతనే నీ శరీరము దేవుని నుంచి శిక్షను పొందాలో, క్షమాపణ పొందాలో, అదంతా ఆయన మీద వేయబడింది. అది శిక్ష అయినా, ప్రాయచిత్తార్థమైన దహన బలిగే తల మొదలుకుని అరికాల వరకు, ఇంకా ఈయన దేవుడు అనడానికి ఆయనలో ఏమీ లేదు అసలు కదా. ఈయన మనిషి అనడానికి చూడడానికి అంత కూడా ఏమీ లేదు. కాబట్టి మనిషికి దేవుడికి మధ్యలో సరిపడా అన్ని రకాల మన అపవిత్రత అంతటిను, మన అపరాధం అంతటిను, మన అపరాధం వాస్తవం, అది మనం ఒప్పుకున్నా, నేను మంచోడినని నేను చెప్పుకున్నా, నేను మంచిదానని నేను చెప్పుకున్నా, అపరాధము దోషం అనేది నా మీద ఆజ్ఞలు మీరిన దాన్ని బట్టి ఉంది. నాకు ఆజ్ఞ ఉందని తెలిసి మీరినా, నాకు ఆజ్ఞ ఉందని తెలియదని చెప్పినా నేను మీరా, టోటల్గా నేను మీరా. దీనికైతే నాకు క్షమాపణ ద్వారానే నేను దేవుణ్ణి సమీపించగలను. ఎవరైతే ఆజ్ఞ ఇచ్చారో ఆయనే దానికి బలి అయ్యి ఆయనే నా కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. కాబట్టి ఇప్పుడు నేను ఆయనలో క్షమాపణ పొంది ఆయన కొరకు ఆయనకు సంబంధించిన దానిగా ప్రత్యేకించబడిన దాన్ని యాజకునికి ఉంచాలన్నట్టు, ప్రధాన యాజకునికి చెందిన వాళ్ళం మనం. యాజక సేవ చేసేవాళ్ళం. రాజులైన యాజక సమూహంగా రాజు అయిన యాజకుడైన క్రీస్తు ప్రభువు చెందిన వాళ్ళం మనం. మన కొరకు చెల్లించాల్సిన ప్రాయశ్చిత్తం అంతా ఆయన చెల్లించాడు.